హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రీగా ఫొటోస్ వస్తున్నాయంటే ఎవరైనా వద్దని ఎందుకు అనుకుంటారు? అందులో మన ఇండియన్స్ అయితే ఫస్ట్ ఉంటారు. ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకోకుండా అస్సలు వదలరు. అది యూజ్ అయినా కాకపోయినా తీసుకొని పెట్టుకుంటారు. ఇలానే చాలామందికి యూజ్ అవుతుంది యూకేలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఈ వీడియో అనమాట. 10 కాపీస్ అయితే మనకి ఫ్రీగా వస్తాయి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను కదా. ఇది వచ్చేసి ఏంటంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఫ్రీ ప్రింట్స్ నుంచి ఫొటోస్ అనేది అనమాట. చాలా సింపుల్, క్లారిటీగా లేకపోయినా కూడా అది చెప్తుందనమాట. ఈ ఫొటోస్ ఇలా హెచ్డీలో లేవు, లేదంటే మన నార్మల్గా ఫోన్లో తీసుకునేవి కూడా వస్తాయి. కాకపోతే దానికి ఏంటంటే కొంచెమైనా క్లారిటీ అనేది ఉండాలి కదా ఫోటో. అలా క్లారిటీ లేకపోయినా కూడా అది ముందే చెప్తుంది అనమాట. అలా మీరు ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ప్రింట్స్ అయితే. సాఫ్ట్ కాపీస్ కాకుండా హార్డ్ కాపీస్ కూడా చాలా మంది ఇష్టపడతారు కదా. అలా హార్డ్ కాపీస్ కావాలన్న వాళ్ళు కూడా ఇలా ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. మనకి చాలా ఫొటోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. 10+ అయితే మనం డెలివరీ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. £2 సంథింగ్, అరౌండ్ £2 అలా ఉంటుంది. 1.49 £2 అలా ఉంటుంది. 45 ఫొటోస్ అలా వస్తాయి. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఓన్లీ డెలివరీ ఛార్జెస్ పే చేసి. నేనైతే 10 కాపీస్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసి చూశాను వస్తాయా రావా అనేసి. నేనైతే చేసుకున్నాను. నాకైతే 10 కాపీస్ అయితే ఫ్రీగా వచ్చాయి. నేను చూపిస్తాను. నేను మ్యాట్ ఫినిష్ చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి అనమాట. ఇవన్నీ ఫోన్లో తీసిన ఫొటోసే. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను కదా. ఇది వచ్చేసి స్కై గార్డెన్కి వెళ్ళినప్పుడు రంజిత్ ఓన్లీ సింగిల్గా దిగిన ఫోటో అనమాట. ఇది వచ్చేసి సంక్రాంతికి దిగిన ఫోటో. ఇది వచ్చేసి మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకున్న ఫోటో. ఇది కూడా స్కై గార్డెన్లో తీసుకున్న ఫోటో, ఇద్దరిది కలిపి. ఇది మేము ఫస్ట్ లండన్లో ల్యాండ్ అయిన తర్వాత దిగిన ఫోటో అనమాట, ఎయిర్పోర్ట్లో. ఈ వెనక ఉంది కదా ఈ ఫ్లైట్, ఆ ఫ్లైట్లోనే మేము వచ్చింది, అందుకని అది మెమొరీగా అలా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి లండన్ బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం. ఇది వచ్చేసి బ్రైటన్ బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది రివర్స్ హౌస్ అనమాట. ఇందులో మొత్తం అన్ని రివర్సే ఉంటాయి. ఇది ఫస్ట్ యానివర్సరీ ఫోటో. ఇది 7 సిస్టర్స్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. మేమైతే లండన్లో తీసుకున్న మెమోరీస్ అన్ని ఇలా హార్డ్ కాపీ లాగా తీసుకున్నాం అనమాట. మనకి సాఫ్ట్ కాపీ ఒకవేళ మిస్ అయినా కూడా హార్డ్ కాపీస్ ఉంటాయి. మన మెమొరీకి లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటాయి కదా అనేసి మేమైతే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ఫోటో అయితే అలా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం, వస్తాయా రావా అనేసి. కానీ చాలా బాగా వచ్చాయి. ప్రింట్ మాత్రం ప్రీమియం క్వాలిటీ వచ్చాయి అన్నమాట. పక్కన నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను. అర్థం అవ్వకపోతే ఆ స్క్రీన్ రికార్డింగ్లో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రీ ప్రింట్స్ అనే యాప్ని మనం యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బటర్ఫ్లై సింబల్ ఉంటుందన్నమాట, ఐకాన్ ఫ్రీ ప్రింట్స్ యాప్ది. అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో ఉంది కదా హోమ్ సింబల్ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ అని కనిపించగానే కింద మీరు యాపిల్ ఐడితో కానీ గూగుల్ మెయిల్తో కానీ ఫేస్బుక్తో కానీ లాగిన్ చేసుకోవచ్చు. నేనైతే గూగుల్ మెయిల్తో కంటిన్యూ విత్ గూగుల్ చేస్తున్నాను, మెయిల్తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఓపెన్ అవ్వగానే ఇలా చూపిస్తుంది అనమాట, గిఫ్ట్ టు యూ అని, ఫ్రీ డెలివరీ. 10 ఫొటోస్ అయితే ఫ్రీగా వస్తాయి మనకి. గెట్ £1.49 ఆఫ్ డెలివరీ ఆన్ లార్జర్ ఆర్డర్స్. అంటే మీరు 10 ఫొటోస్ కంటే ఎక్కువ 49 సంథింగ్, ఇంకా 10 కంటే ఎక్కువ అయితే మాత్రం ఓన్లీ డెలివరీ ఛార్జెస్ పే చేయాలి. కాపీస్కి అయితే ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. £1.49 పే చేయాలి ఎక్కువ కాపీస్ అవుతే. ఇక్కడ పైన ఇంటూ సింబల్ క్లిక్ చేస్తే పోతుంది. ఇప్పుడు రైట్ సైడ్లో బిగిన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫొటోస్ ఓపెన్ అవుతుంది అనమాట మన గ్యాలరీ. ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇలా వస్తాయి అన్నమాట ఫొటోస్. మనం సెలెక్ట్ చేసిన అవేనా కాదా ఒకసారి రీచెక్ చేసుకోవాలి. టోటల్ ప్రింట్స్ కనిపిస్తుంది కదా పైన, 10 ఫ్రీ ప్లస్ 0 పెయిడ్ అనమాట. అంటే డెలివరీ ఛార్జెస్ కూడా ఏమి ఉండదు, సబ్ టోటల్ ఫ్రీ అనమాట మనకి ఈ కాపీస్ అన్ని. తర్వాత కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత డెలివరీ అంటే ఎక్కడికి, ఏ ప్లేస్కి డెలివరీ మన అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేనైతే మా ఇంటి అడ్రస్ ఇస్తున్నాను, మీరు మీ అడ్రస్ ఇచ్చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్కంప్లీట్ అడ్రస్, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే అక్కడ నేనైతే ఫ్రెండ్ అని పెట్టేసాను. ఫేస్బుక్ కానీ ఫ్రెండ్ కానీ గూగుల్ అలా ఏదో ఒకటి పెట్టేసేయాలి. నేనైతే ఫ్రెండ్ అని పెట్టేసిన. డెలివరీ టు దిస్ అడ్రస్ క్లిక్ చేసినాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. 6x4 ఫోటో ప్రింట్స్
క్వాంటిటీ 10, నేనైతే 10 కాపీస్ ఫ్రీగా వస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను 10 కాపీస్ చేస్తున్నాను. ఫ్రీ అనమాట, సబ్ టోటల్ కూడా ఫ్రీ, డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేవు. అడ్రస్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కింద మ్యాట్ ఫినిష్ ఫర్ ఆల్ ప్రింట్స్ అనమాట. నేనైతే మ్యాట్ ఫినిష్ పెట్టుకున్నాను. ఇది ఆన్ చేసుకోవాలి మ్యాట్ ఫినిష్ కావాలి అనుకుంటే. మీకు గ్లాసీ కావాలంటే మోర్ ఇన్ఫో ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. గ్లాసీ డిఫాల్ట్ అయితే మీరు అది ఆన్ చేసుకోకపోతే డిఫాల్ట్గా గ్లాసీ ప్రింట్స్ వస్తాయి అనమాట. గ్లాసీ ప్రింట్స్ ఏంటంటే మనకి ఏదైనా డస్ట్ పడినా కూడా ఇలా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి అనిపిస్తుంది. అందుకని నేను మ్యాట్ ఫినిష్ పెట్టుకున్నాను. మ్యాట్ ఫినిష్ అయితే అలా ఏమి ఉండదు కదా, గ్లాసీ అయితే సాఫ్ట్గా గ్లాసీ లుక్ ఉండడం కోసం ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ పడినా కూడా అలానే స్టిక్ అయి ఉంటుంది అనిపిస్తుంది. అందుకనే నేను మ్యాట్ ఫినిష్ పెట్టిన. ఇక్కడ ఇది ఆన్ చేస్తేనే మ్యాట్ ఫినిష్ వస్తుంది, లేకపోతే డిఫాల్ట్గా గ్లాసీ ప్రింట్స్ వస్తాయి అన్నమాట. ఇంకా కింద యాడ్ వైట్ బార్డర్ ఉంది కదా, అది కూడా ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. నేనైతే వైట్ బార్డర్ కావాలి కాబట్టి నేను ఆన్ చేసుకున్నా. వైట్ బార్డర్ ఉంటే ఏంటంటే మంచిగా డీటెయిలింగ్గా కనిపిస్తుంది ఫోటో అని నాకు అనిపిస్తుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే అనమాట. కింద ఇంకా తర్వాత సబ్మిట్ ఆర్డర్ కొట్టేస్తే కథం ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట, అంతే. ఇలాంటి ఫొటోస్ మీకు కూడా కావాలి అంటే వెళ్ళి ఆర్డర్ చేసేసుకోండి వెంటనే. ఇలానే అనమాట ఫ్రీ ప్రింట్స్ ఆర్డర్ చేసుకునేది. ఇంకా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ మనమైతే ఫోటోషాప్స్కి వెళ్ళి ఇక్కడ ఉంటాయి కానీ దానికంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. ఫ్రీగా వస్తాయి కదా ఫోటో ప్రింట్స్, మనకి 10 కాపీస్. అయితే నాకు మెమొరబుల్గా ఉన్న ఫొటోస్ అయితే మేమైతే ఫస్ట్ తీయించుకున్నాము. ఇలా వాల్ డిజైన్స్ కోసం కూడా తీసుకోవచ్చు కదా ఫొటోస్, డెకరేషన్ కోసం కానీ ఇట్లా బర్త్డే ఈవెంట్స్కి అలా కూడా డెకరేట్ చేసుకుంటాం కదా ఫోటో కాపీస్ పెట్టి, వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో కింద. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.